ఆయన సీనియర్ నాయకుడు ఎంపీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేశారు. ఆచితూచి అడుగులు వేస్తూ పార్టీలకు అనుగుణంగా పరిస్థితులను బట్టి పార్టీలు మారుతూ ఎన్నికల్లో గట్టెక్కుతూ వచ్చారు. పార్టీలు మారిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. కానీ ఈసారి పార్టీ మారకుండా హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నాడు. కానీ ఆయన్ను ఈసారి ప్రజలు వద్దనుకున్నారు. ఎన్నికల్లో ఓడించారు. ఇంతకీ ప్రజలు వద్దనుకున్న మాజీ మంత్రి ఎవరు? ఎందుకు వద్దనుకున్నారు? అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిచయమక్కర్లేని పేరు. ఆయనకు అంగబలం అర్థబలం చాలానే ఉంది. ఈయన కాంగ్రెస్ బీఆర్ఎస్ లోని ఎన్నో పదవులు అనుభవించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా, ఎంపీగా, మంత్రిగా పలు పదవులు అనుభవించారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీతో ప్రస్థానం మొదలుపెట్టి 1991లో ఎంపీగా ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిచారు. ఆ తర్వాత టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారి కాంగ్రెస్ నుంచి 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి మాత్రం ప్రజల్లో వ్యతిరేకత రావడంతో 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ ఆ సమయంలో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో మాత్రం గెలిచి రెండోసారి ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఇంద్రకరణ్ రెడ్డికి 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో మళ్లీ పార్టీ మారి బీఎస్పీ కండువా కప్పుకున్నారు. బీఎస్పీ టికెట్ తీసుకుని ఏనుగు గుర్తుపైన గెలిచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో మంత్రి పదవి కోసం ఏనుగుపై నుంచి దిగి కారెక్కారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆ 10 ఏళ్ల కాలంలో మంత్రిగా నిర్మల్లో వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీయటంతో 2023 ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మంత్రిగా పనిచేసిన సమయంలో దిలావర్పూర్ మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ఐకేరెడ్డి హయాంలోనే నిర్మించారు. సోన్ మండలం పాక్పట్ల వద్ద 300 కోట్లతో పామాయిల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయించారు. ఇక నిర్మల్ మున్సిపాలిటీతో పాటుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించారని పలువురు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాగు, తాగునీటి రంగంతో పాటుగా కరెంటు విషయంలో కూడా ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యను ఐకేరెడ్డి పరిష్కరించారు. స్వర్ణ ప్రాజెక్టు కింద 20 కోట్ల రూపాయల నిధులతో కాలువల లైనింగ్ కోసం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు కూడా. అయితే మంత్రిగా పనిచేసిన 2 పర్యాయాలు నిర్మల్ ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పాలన సాగించారని, తన మనుషుల సమస్యలు తప్ప ప్రజల సమస్యలు, కార్యకర్తల ఇక్కట్లు పట్టించుకునే వారు కాదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిర్మల్లోని మున్సిపాలిటీలో 4వ తరగతి ఉద్యోగుల నియామకంలో అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు కూడా ఆరోపించాయి. ఇలా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమికి అనేక కారణాలైతే కనిపిస్తున్నాయి. నిర్మల్లోని అసైన్డ్ భూముల కబ్జాలు, D1 పట్టాలు, గొలుసుకట్టు చెరువుల కబ్జాలు, ఇలా చాలా కారణాలతో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక బీఎస్పీ నుంచి గెలిచిన ఐకేరెడ్డి కేవలం మంత్రి పదవి కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరారని విమర్శలు కూడా వచ్చాయి. గతంలో ఇచ్చిన ప్రతి హామీలో విఫలం కావడంతోనే ఆయన్ను ప్రజలు ఓడించారని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తన అనుచరులు, కార్యకర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అధికారం కోల్పోయిన తరువాత కూడా ఐకేరెడ్డికి కష్టాలైతే తప్పలేదు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసిన సమయంలో అనేక అడ్డంకులు కూడా పడ్డాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని కోరారు. కానీ పార్టీ శ్రేణులను పార్టీ సీనియర్లు ఒప్పించడంతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అయితే అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికే ఇంద్రకరణ్ రెడ్డి అధికార కాంగ్రెస్లో చేరారని పలువురు ఆరోపణలు చేశారు. అధికారం కోల్పోయిన ప్రతిసారి తనను తాను కాపాడుకోవడానికి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారుతుంటారనే విమర్శలు కూడా గుప్పించారు.